ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 7న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ రానుంది. ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 25 తుది గడువు ఇచ్చారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ ఆరోగ్య సమస్యలతో రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఈసీ ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి కాసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సో దీంట్లో భాగంగా 7th ఆగస్టు 7వ తేదీన ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. అదే సందర్భంలో మొత్తంగా నామినేషన్ వేయడానికి 21 ఆగస్టు వరకు నామినేషన్లు వేయడానికి గడువు ఇచ్చింది. 22వ తేదీ నామినేషన్లు వేసిన వారికి స్క్రూటినీ చేస్తారు. ఆ స్క్రూటినీ అనంతరం సరిగా లేని వాటిన్నింటినీ తప్పించేస్తారు. సో మొత్తంగా విత్డ్రాల్ చేసుకోవడానికి ఎవరైనా లాస్ట్ మూమెంట్ లో నామినేషన్ విత్డ్రాల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది. 25 ఆగస్టు రోజు నామినేషన్ విత్డ్రాల్ కు గడువు ఇచ్చింది. దీంతో పాటుగా అన్నిటికీ ముఖ్యమైన అంశం ఏంటంటే 9వ తేదీ మొత్తం ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి ఎలక్షన్ జరగబోతోంది డేటు. సో 9వ తేదీ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఎన్నిక, ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్నిక జరగబోతోంది. ఆ సభ్యులు కూడా మొత్తం కూడా ఎన్నుకోవడానికి ఈ పోలింగ్ నిర్వహిస్తారు. సో మొత్తంగా అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు ఎవరు గెలిచారో కూడా ఉపరాష్ట్రపతికి ఎవరుగా ఎన్నికయ్యారో కూడా ప్రకటిస్తారు. సో మొత్తంగా గత నెల 22న జగదీప్ ధన్కర్, ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ అనారోగ్య కారణాల రీత్యా ప్రస్తుతం మన డాక్టర్ల సూచన మేరకు, వైద్యుల సూచన మేరకు నేను ఉపరాష్ట్రపతికి రాజీనామా చేస్తున్నాను, నా రాజీనామాను ఆమోదించనని చెప్పేసి అప్పటికే లేఖ రాశారు. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆరోగ్య రీత్యా జగదీప్ ధన్కర్ సూచన మేరకు అతని రాజీనామాను ఆమోదించారు. సో అప్పటి నుంచి కూడా ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం వెంటనే రియాక్ట్ అయింది. ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి, ఉపరాష్ట్రపతి ఎంపిక కోసం ఎన్నికలకు సంబంధించి తొందరలోనే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ప్రకటిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు షెడ్యూల్ విడుదలైంది. సో మొత్తంగా మాత్రం ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఉపరాష్ట్రపతి నెక్స్ట్ ఎవరు కాబోతున్నారనే దానిపైనే ఇప్పుడు మొత్తం కూడా చర్చ జరగబోతోంది. ఎందుకంటే నెల రోజుల సమయం సరిగ్గా అంటే సెప్టెంబర్ 9, నెల రోజుల తర్వాత సెప్టెంబర్ 9 కల్లా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 9 ఉపరాష్ట్రపతి ఎవరైనా తేలిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎవరు నామినేషన్ వేయబోతున్నారు? కేవలం ఎన్డీఏ తరఫున ఒకరు వేస్తారా, లేకుంటే ఇండియా కూటమి తరఫున కూడా ఎవరైనా ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించి రంగంలోకి దిగుతారా అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే జగదీప్ ధన్కర్ రాజీనామా పైనే ఇటు ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, లేకుంటే కేంద్రంలోని కొంతమంది పెద్దల తీరు వల్లే జగదీప్ ధన్కర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. బలవంతంగా అతని చేత రాజీనామా చేయించారు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ లాంటి అంత కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆరోపించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతారు అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. అసలు కేంద్రం పెద్దల దృష్టిలో ఎవరు నెక్స్ట్ ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎవరు ఉండబోతున్నారు, ఎవరి పేరు నామినేట్ చేయబోతున్నారు, అంటే నామినేషన్ సంబంధించి కేంద్రం తరఫున, ఇండియా తరఫున ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కేంద్ర పెద్దలు కావచ్చు, నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా భిన్నంగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈసారి ఉపరాష్ట్రపతి పదవి సౌత్ అంటే దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి ప్రధానంగా 2 కారణాలు కనబడతా ఉన్నాయి. సో నెక్స్ట్ తమిళనాడు ఎన్నికలు రాబోతున్నాయి. సో తమిళనాడులో ఎప్పటి నుంచో బీజేపీ పాగా వేయాలనుకుంటుంది. సో కొంత ఓటు శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. సో దక్షిణాది రాష్ట్రాలకు ఇటీవల కాలంలో ఏదైతే మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ పైన కొంత దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పెంపులో అన్యాయం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు మొదటి నుంచి కూడా అన్యాయం జరుగుతా ఉంది. నిధుల విషయంలో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, ఇతరత్ర రేపు భవిష్యత్తు నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కావచ్చు, అంతా కూడా డామినేషన్ పెరిగిపోతుందని చెప్పేసి ఒక వాదన వినపడతా ఉంది.
సో ఈ నేపథ్యంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే ఒక ఊహాన్ని ఒక అమలు చేయాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే సౌత్ ఇండియాకి చెందిన ఒక వ్యక్తిని ఉపరాష్ట్ర పదవి చేయాలని, ఉపరాష్ట్ర పదవి రేస్ లో ఉంచాలని, ఉపరాష్ట్ర పదవికి నామినేట్ చేయాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. అది కూడా ముఖ్యంగా తమిళనాడు నుంచి చేస్తే ఎలా ఉంటుంది ఒక ఆలోచన ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం ఆలోచన ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిని ఉపరాష్ట్ర పదవి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా బీజేపీ నుంచి మనకు వినికి నిలబడుతోంది. బీజేపీకి సంబంధించి ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సో అదే జరిగితే ఎవరు ఉండబోతున్నారు? తమిళనాడు కాకపోతే నెక్స్ట్ అందరి దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లేకుంటే తెలంగాణ. సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి తరపున మొత్తంగా కూడా బీజేపీ కూటమి ఫామ్ చేసింది. టీడీపీ దాంట్లో అలయన్స్ గా ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఇప్పటికే మొన్నటి రీసెంట్ గా గవర్నర్ గా అశోక్ గజపతి రాజుకు గోవా గవర్నర్ గా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈసారి జనసేన లేకుంటే బీజేపీ సంబంధించి మొత్తంగా తమిళనాడు బీజేపీకి సంబంధించిన వ్యక్తి అయినా లేదంటే ఇతరత్ర కూటమి ఎవరైతే బీజేపీతో ఈ దక్షిణాది రాష్ట్రాలతో కూటమిగా ఉన్నారో అలాంటి వ్యక్తుల్లో ఓ వ్యక్తికి ఉపరాష్ట్ర పదవికి నామినేట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇదే సందర్భం ఇంకో పక్కన పెడితే మరోవైపు ఇండియా కూటమి కూడా ఈసారి ఉపరాష్ట్ర పదవి రేస్ లో ఎవరినైనా నియమిస్తే పెడితే బాగుంటుంది అని చెప్పేసి అన్ని పార్టీలు ఆలోచనగా ఉంది. ఎందుకంటే కేంద్రం ఒంటెత్తు పోకడుతో జగదీప్ ధనకర్ ను అకారణంగా రాజీనామా చేయించింది. సో ఈ రకంగా ఉండాలంటే కేంద్రం సంబంధించి ధీటుగా సమాధానం ఇవ్వాలి. ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి తమ తరపున ఇండియా కూటమి తరపున ఒక అభ్యర్థిని రంగంలోకి తీస్తే బాగుంటుంది. ఆ అభ్యర్థి ఎవరనే దానిపైన కూడా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారము సమాజ్వాదీ పార్టీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడిని ఒకరిని ఉపరాష్ట్రపతి పదవిలో పెట్టాలి, రంగంలోకి దించాలని ఇండియా కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మొదటి ఆగస్టు 10వ తేదీ లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి పైన రెండు ఇటు ఇండియా కూటమి కావచ్చు, ఇండియా కూటమికి సంబంధించి ఎలా అడుగులు ఉండబోతున్నాయి అనేది మాత్రం వచ్చే వారం 10 రోజుల్లో ఒక స్పష్టమైన ప్రకటన కావచ్చు, లేకుంటే ఒక మొత్తంగా కూడా ఏం జరగబోతుందో మనకు తెలిసే అవకాశం కనబడతా ఉంది. వైశాఖ్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.